వెల్కమ్ టు ఫోకస్. పెను విపత్తు ముంచుకొస్తోంది. సూపర్ ఎల్నినో పడగ విప్పుతోంది. కనీవిని ఎరుగని క్షామం రాబోతోంది. ఆహార సంక్షోభం భయపెడుతోంది. రైతు గుండెల్లో గుబులు పెరిగిపోతోంది. కాలం అగ్ని పరీక్షకు సిద్ధమవుతోంది. ఎల్నినో భయపెడుతోంది. పెనుముప్పు తురుముకొస్తోంది. సూపర్ ఎల్నినోగా మారి విధ్వంసం సృష్టించిపోతోంది. దీని ప్రభావంతో ఈసారి సగటు వర్షపాతానికంటే 10% లోటు ఉండబోతుందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు అంతకు మించి ఎన్నడూ చూడని స్థాయిలో కరువు రాబోతోంది. మహావిపత్తు తరుముకొస్తోంది. సూపర్ ఎల్నినో విరుచుకుపడబోతోంది. నాటి పీడకలను మించి ఉండబోతుందా? ఈసారి వర్షాలు తక్కువేనా? కరువు కోరల్లో చిక్కుకోవాల్సిందేనా? ఆహార సంక్షోభం తప్పదా? ఎల్నినో సూపర్ ఎల్నినో. ఇప్పుడు తరచుగా వినిపిస్తున్నది ఇదే మాట. ఈ పేరు వింటే రైతుల్లోనే కాదు, ప్రతి ఒక్కరిలో కంగారు పుడుతోంది. రాబోయే రోజుల్లో ముంచుకొచ్చే పెనుముప్పును ఊహించుకుంటుంటేనే భయమేస్తోంది. అతిపెద్ద వాతావరణ ముప్పు ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో ఉంటుందనేది కలవర పెడుతోంది. వాతావరణ మార్పులతో ఇప్పటికే మండిపోతున్న ప్రపంచంపై ఈ ఎల్నినో మరింత ప్రభావం చూపబోతోంది. ఈ ఎల్నినోతో వానలు తగ్గిపోతాయి, ఋతుపవనాలు బలహీనమవుతాయి, కరువు రక్కసి కరాళ నృత్యం చేస్తుంది, బోర్లు ఎండిపోతాయి. చలికాలంలో కూడా ఫ్యాన్ వేసుకోవాల్సిందే. హీట్ వేవ్స్ ఎక్కువయ్యి పంటలు దెబ్బతింటాయి. వరి, గోధుమ, కూరగాయలు పండవంటున్నారు నిపుణులు. వచ్చే 5 ఏళ్ల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలున్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ అంచనా వేసింది. ఇలాంటి పరిస్థితుల్లో సాగు రంగం ఏమైపోతుందో అన్న టెన్షన్ మొదలైంది. అందరి ఆకలి తీర్చే వ్యవసాయంపై ఎల్నినో ఎఫెక్ట్ గట్టిగానే ఉంటుందన్న అంచనాలు టెన్షన్ పెడుతున్నాయి. ఈ ప్రభావం ఏడాదంతా కనిపించబోతోంది. అదే జరిగితే ముందుగా అతిపెద్ద నష్టాన్ని చవిచూసేది వ్యవసాయ రంగమే. సకాలంలో వర్షాలు కురవకపోవడం, ఆకస్మికంగా వర్షాలు పడడం, వరదలు, కరువు, ఇలా భిన్న వాతావరణ పరిస్థితులు చూడక తప్పదు. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఎల్నినో ప్రభావం మరీ అంతగా కనిపించలేదు. కానీ మే నుంచి ఆ ఎఫెక్ట్ మొదలైంది. పైగా 2027 జనవరి వరకు దాదాపు ఈ ప్రభావం కొనసాగుతుందనేది నిపుణుల అంచనా. ఈ కారణంగానే ఋతుపవనాలు బలహీనపడే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఐఎండీ ఇప్పటికే ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. గత నెల 26న నైరుతి ఋతుపవనాలు కేరళ తీరం దాటుతాయని మొదట ప్రకటించింది ఐఎండీ. కానీ ఋతుపవనాల రాక మరింత ఆలస్యం కానుందని అంచనాలు సవరించింది. అంటే ఎల్నినో ప్రభావమే దీనికి కారణం. ఉష్ణోగ్రతల్లో 1-2 డిగ్రీల సెల్సియస్ మేర వైరుధ్యం అంటే మనకు లైటే. ప్రకృతికి సంబంధించి మాత్రం అది పెను విధ్వంసమే. నివురుగప్పిన నిప్పులా పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో రాజుకుంటోంది. ఈ ఏడాది సూపర్ ఎల్నినో ఏర్పడటమే కాదు, అది గతంలో కన్నా బలంగా ఉండొచ్చనే సంకేతాలున్నాయి. ఈ విధ్వంసకర పోకడకు కారణమవుతున్న పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాల ఉష్ణోగ్రతల్లో పెరుగుదల మొదట అంచనా వేసిన దానికన్నా ఎక్కువగా ఉండొచ్చంటున్నారు పరిశోధకులు. సగటుకున్న 2.5 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా ఉండొచ్చని తొలుత భావించగా ఇప్పుడు అది 3 డిగ్రీలను కూడా మించిపోవచ్చని కొన్ని అంచనాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో వాతావరణానికి సంబంధించి సంప్రదాయ తీరుతెన్నులన్నీ పూర్తిగా తారుమారు కావచ్చన్న ఆందోళన కనిపిస్తోంది. 150 ఏళ్ల కిందట మహాకరువుకు బీజం వేసిన సూపర్ ఎల్నినో కన్నా శక్తివంతమైన వాతావరణ పోకడ ఈసారి ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఋతుపవనాలు, వ్యవసాయంపై ఎక్కువగా ఆధారపడే భారత్ వంటి దేశాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని చెబుతున్నారు. ఇప్పటికే ఎల్నినో కారణంగా ఉష్ణోగ్రతలు పెరగడం, ఋతుపవనాల రాకలో జాప్యం వంటివి తలెత్తాయి. ఎల్నినో అనేది సహజసిద్ధ వాతావరణ చక్రం. ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు తీవ్రస్థాయిలో వేడెక్కడం వల్ల ఇది ఉత్పన్నమవుతుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా గాలుల పోకడ అసాధారణ రీతిలో మారిపోతుంది. ప్రస్తుతం పసిఫిక్లోని నిర్దిష్ట ప్రాంతంలో ఉపరితల జలాల ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఫలితంగా ఎల్నినో పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జూన్, ఆగస్టు మధ్యలో ఇది రూపుదిద్దుకోవడానికి 80%, నవంబర్లోగా ఏర్పడడానికి 90% ఆస్కారం ఉందనేది అంచనా. పసిఫిక్ జలాలు తీవ్రంగా వేడెక్కడం వల్ల ఆ మహాసాగరానికి ఎగువన ఉన్న గాలి ఉష్ణోగ్రత సాధారణం కన్నా 2-3 డిగ్రీల సెల్సియస్ మేర ఎక్కువగా వేడెక్కవచ్చు. ఆ వేడి గాలి వాతావరణంలో పైకి లేచి దిగువన శూన్యాన్ని ఏర్పరుస్తుంది. దీంతో అధిక పీడనంతో కూడిన శీతల ప్రాంతం కాస్త వేడిగాలితో కూడిన అల్పపీడన ప్రాంతంగా మారుతుంది. అల్పపీడన ప్రాంతంగా మారిన శూన్యంలోకి ప్రపంచవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో ఉన్న చల్లటి గాలి చొచ్చుకొస్తుంది. ఇది డేంజర్. ఎందుకంటే ఆసియా, ఆస్ట్రేలియా వైపు ప్రయాణించే పసిఫిక్ శీతల గాలులు తమ వెంట నీటి ఆవిరి, ఋతుపవనాలను తీసుకువచ్చి వేసవితో వేడెక్కిన భూభాగాలను చల్లబరిచి ఉపశమనం కల్పించాల్సి ఉంటుంది. ఇప్పుడు పసిఫిక్ ఉపరితల జలాల విపరీతమైన వేడి కారణంగా గాలి కదలికలు తారుమారవుతాయి. ఋతుపవనాలు,
శీతల తేమతో కూడిన గాలుల్లో చాలా భాగం ఉత్తర దక్షిణ అమెరికాలోని పశ్చిమ తీర ప్రాంతాల వైపు మళ్లుతాయి. 2 నుంచి 7 ఏళ్లకోసారి ఎల్నినోలు ఏర్పడతాయి. 1951 నుంచి 2022 మధ్య ఎల్నినో ఏర్పడ్డ సంవత్సరాల్లో దాదాపు 60% మేర భారత్లో సరాసరి కన్నా తక్కువ వర్షపాతమే కురిసింది. కానీ కొన్నిసార్లు ఇవి వర్షాలపై ప్రభావం చూపలేదు. గత కొన్ని దశాబ్దాల్లో తలెత్తిన 17 ప్రధాన ఎల్నినో ఘటనల్లో కనీసం 5 సార్లు సాధారణ లేదా అధిక వర్షాలు కురిశాయి. 1997-98లో శక్తివంతమైన ఎల్నినో దడ పుట్టించింది. కానీ నాడు సానుకూల ఇండియన్ ఓషన్ డైపోల్ భారత్కు అధిక వర్షాలనిచ్చింది. 1983, 1994, 2006లోనూ ఇలాంటి పరిణామాలే జరిగాయి. 2006లో బలహీన ఎల్నినోతో పెద్దగా ఇబ్బంది ఏర్పడలేదు. ఈసారి కూడా ఐఓడి కరుణించొచ్చని, ఎల్నినో ప్రభావాన్ని కొంతమేర తగ్గించొచ్చని శాస్త్రవేత్తలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పశ్చిమ, తూర్పు హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో నెలకొనే ఉష్ణోగ్రత వైరుధ్యాలే ఐఓడి. ఇది ప్రస్తుతం తటస్థ స్థితిలో ఉంది. ఈ వర్షాకాలం చివర్లో అది సానుకూల స్థితికి మారొచ్చని అంచనా. ఇది సానుకూల స్థితిలో ఉంటే ఇండోనేషియా దగ్గర ఉన్న జలాలు సాధారణం కన్నా చల్లగా, పశ్చిమ హిందూ మహాసముద్రం వద్ద వేడిగా ఉంటాయి. ఫలితంగా భారత్కు తేమ ఎక్కువగా వస్తుంది. దీనివల్ల వర్షాలు కొంత పెరుగుతాయి. ఈసారి ఎల్నినో ఏర్పడడానికి 98% అవకాశం ఉందని, అది అత్యంత బలమైందిగా మారడానికి 80% ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. నవంబర్ నుంచి జనవరి మధ్యలో అది సూపర్ ఎల్నినోగా రూపాంతరం చెందడానికి అవకాశం పెరుగుతోంది. వాతావరణ రికార్డుల నమోదు మొదలైనప్పటి నుంచి అత్యంత బలమైన ఎల్నినో ఇదే కావచ్చు. ఎల్నినో పర్యవసానాలు పుడమి అంతటా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో కరవు, అసాధారణ ఉష్ణోగ్రతలు చోటు చేసుకుంటాయి. దీనివల్ల కార్చిచ్చు, నీటి లభ్యత తగ్గిపోవడం వంటివి తలెత్తవచ్చు. మరికొన్ని ప్రాంతాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతాయి. ఎల్నినో ఋతుపవనాల వినాశకారి. భారత్లో దాదాపు 70% వార్షిక వర్షపాతం సీజనల్ ఋతుపవనాల ద్వారానే వస్తుంది. దేశంలో పంటలకు చాలా వరకు ఇదే ఆసరా. అందువల్ల వర్షపాతం తగ్గితే భారత్లో అనేక రంగాలపై ప్రభావం పడుతుంది. సూపర్ ఎల్నినో కారణంగా తలెత్తిన పరిణామాలతో 1876-78లో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తీవ్ర కరువు రాజ్యమేలింది. వర్షాల్లేక నదులు, రిజర్వాయర్లు ఎండిపోయాయి. ఆహారోత్పత్తి దెబ్బతిని ఆకలి కేకలు వినిపించాయి. భారత్, ఆగ్నేయాసియా, దక్షిణ అమెరికాలోని ఉత్తర భాగం, దక్షిణ, తూర్పు ఆఫ్రికాలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. నాడు ప్రపంచవ్యాప్తంగా 3 నుంచి 5 కోట్ల మంది బలయ్యారు. భారత్లో మద్రాస్, మైసూర్, హైదరాబాద్, బాంబే ప్రాంతాల్లో దాని తీవ్రత ఎక్కువగా కనిపించింది. ఆ కరువు రక్కసి కొరల్లో చిక్కి దేశంలో 56 లక్షల నుంచి 96 లక్షల మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని అంచనా. అప్పటితో పోలిస్తే వర్షపాత లోటును తట్టుకోవడంలో భారత్ చాలా పురోగతిని సాధించింది. సాగు విస్తీర్ణం, వ్యవసాయ విధానాలు మెరుగుపడ్డాయి. వాతావరణ హెచ్చరికల్లో ఖచ్చితత్వం పెరిగింది. ఆహార ధాన్యాల నిల్వలు భారీగానే ఉన్నాయి. అయినా సూపర్ ఎల్నినోకు తగ్గట్లుగా అప్రమత్తత, పకడ్బందీ ప్రణాళికలు అవసరమనేది నిపుణుల సూచన. గ్లోబల్ వార్మింగ్ కారణంగా వేడెక్కిన భూమండలంపై ఈ ఎల్నినో ప్రభావం మరింత వినాశకరంగా ఉండనుందని వాతావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల కాలంలో ఎన్నడూ చూడని స్థాయిలో ఈసారి సూపర్ ఎల్నినో ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి వాతావరణ సంస్థలు. ఇది ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వాతావరణ మార్పులను తీసుకురావచ్చంటున్నారు. మనిషి సృష్టిస్తున్న వాతావరణ మార్పులకు ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడే ఈ ఎల్నినో కలిస్తే ఎలాంటి విపత్తులు వస్తాయోనని భయపడుతున్నారు సైంటిస్టులు. అసలు సూపర్ ఎల్నినో అంటే ఏంటి? గతంలో ఎన్నిసార్లు వచ్చింది? ఎల్నినోకు, సూపర్ ఎల్నినోకు తేడా ఏంటి? ఇప్పుడు భారత్పై దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది? ఈ ఏడాది అత్యంత శక్తివంతమైన ఎల్నినో ఏర్పడింది. సూపర్ ఎల్నినో ముప్పు ముంచుకొస్తోంది. ఈ ప్రభావం భారత్ పైన గట్టిగానే ఉంటుంది. ఎల్నినో అంటే ఏంటనే విషయానికొస్తే, పసిఫిక్ మహాసముద్రంలోని జలాలు అసాధారణ స్థాయిలో వేడెక్కడాన్నే ఎల్నినో అంటారు. ఇది ఓ స్పానిష్ పదం. ఇంగ్లీష్లో ది బాయ్ అనేది దీనికి అర్థం. ఒక్క మాటలో చెప్పాలంటే రాక్షస కరువు. ప్రతి 2 లేదా 7 ఏళ్లకోసారి పసిఫిక్ మహాసముద్రంలో ఈ ఎఫెక్ట్ కనబడుతుంది. 2023-24 మధ్యకాలంలో ఎల్నినో ప్రభావం చూపింది. ఇప్పుడు మరోసారి ఎల్నినో ఏర్పడింది. ఇది వచ్చినప్పుడు వాతావరణ పరిభాషలో వార్మ్ ఫేజ్ అంటారు. అదే సముద్ర జలాలు వేడెక్కే దశ. సాధారణంగా పసిఫిక్ మహాసముద్రం పరిసరాల్లో తూర్పు నుంచి పశ్చిమానికి బలమైన గాలులు వీస్తూ ఉంటాయి. అంటే అమెరికా వైపు నుంచి అటు ఆసియా వైపు వెళతాయి. ఈ గాలి ఓ బ్లోయర్లా పనిచేసి సముద్ర జలాల ఉపరితలంపై ఉన్న ఉష్ణోగ్రతను లాగేసుకుంటాయి. ఎప్పుడైతే ఈ గాలులు వీచడం ఆగిపోతుందో అప్పుడే ఎల్నినో ఏర్పడిందని అంటారు. ఫలితంగా సముద్ర జలాలు విపరీతంగా వేడెక్కుతాయి. రాను రాను ఇవి చిక్కగా మారతాయి. సముద్రపు లోతులో నుంచి చల్లని నీరు పైకి ఉబికి వచ్చే అప్వెల్లింగ్ ప్రక్రియకు బ్రేక్ పడుతుంది. ఈ కారణంగానే టెంపరేచర్లు పెరుగుతాయి.
ఎల్నినో తీవ్రత దశల వారీగా పెరిగాక అది సూపర్ ఎల్నినోకు దారితీస్తుంది. అంటే ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. సూపర్ ఎల్నినో దశలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా వాతావరణ మార్పులు సంభవిస్తాయి. ఊహించని విధంగా వర్షాలు పడతాయి, వరదలు ముంచెత్తుతాయి, మరోచోట తీవ్ర కరువు వస్తుంది, వర్షం జాడే ఉండదు. మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోయి ఉష్ణోగ్రతలు భయంకరంగా పెరుగుతాయి, కార్చిచ్చులు ఏర్పడి అడవులన్నీ కాలిపోతాయి. ఎల్నినో ప్రభావం పెరిగే కొద్దీ వీటి తీవ్రత తగ్గడమో పెరగడమో జరుగుతుంది. సూపర్ ఎల్నినో సమయంలో పసిఫిక్ సముద్ర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 2.5 డిగ్రీల కన్నా ఎక్కువగా నమోదవుతుంది. ఈసారి మాత్రం సముద్ర జలాల ఉష్ణోగ్రతలు అంతకుమించి రికార్డయ్యే అవకాశాలున్నాయి. ఎల్నినో అన్నది ఒక గ్లోబల్ పరిణామం. దీన్ని ఎవరూ ఆపలేరు. ఇది ఒక సైకిల్. అంటే ఈ భూమి గమనంలో కొంతకాలం ఎండలు వానలు ఎలాగో ఈ సముద్ర జలాలు కూడా కొంతకాలం వేడెక్కడం, తర్వాత చల్లబడుతూ ఉంటాయి. పలు అధ్యయనాల ప్రకారం 1982, 83, 1997, 98, 2015, 16 మధ్యకాలంలో ఈ స్థాయిలో వాతావరణ మార్పులు సంభవించాయి. మళ్లీ ఇన్నాళ్లకు సూపర్ ఎల్నినోతో అంతకుమించి మార్పులు ఉండబోతున్నాయి. 150 ఏళ్లలో ఎప్పుడూ చూడని అత్యంత శక్తివంతమైన సూపర్ ఎల్నినోగాను అభివర్ణిస్తున్నారు పరిశోధకులు. ఎల్నినో ప్రభావం భారత్ పైన అధికంగానే ఉండబోతోంది. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఫలితంగా పంటలపై ప్రభావం పడుతుంది. అంతేకాదు భారత్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. రికార్డు స్థాయిలో వేడి పెరుగుతుంది. ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవచ్చు. జూన్ మధ్య నుంచి సెప్టెంబర్ ముగిసేంత వరకు పరిస్థితి ఇలాగే ఉంటుంది. 2015లో ఎల్నినో ఎఫెక్ట్ వచ్చినప్పుడు జూన్లో తీవ్ర ప్రభావం చూపించింది. మొదట్లో కాస్త వర్షాలు కురిసినా రాను రాను వాతావరణం పొడిగా మారింది. ఈ ఏడాది కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంటుందా, లేక ఇంకేమైనా మార్పులు కనిపిస్తాయా అన్నది ఆందోళన కలిగిస్తోంది. 1997లోనూ శక్తివంతమైన ఎల్నినో ఏర్పడింది. ఆ సమయంలో పసిఫిక్ మహాసముద్ర జలాల ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలకు మించాయి. అప్పుడే భారత్లోని ఉత్తరాది మధ్య రాష్ట్రాలపై ప్రభావం గట్టిగా పడింది. ఈసారి అంతకుమించి పలు రాష్ట్రాల్లో కరువు సంభవించే అవకాశాలున్నాయి. ఇందుకు తగ్గట్లుగా అప్రమత్తమై చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు పర్యావరణవేత్తలు. దక్షిణ అమెరికాలోనూ సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ తీవ్రంగానే ఉంటుంది. ఇక భారత్, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, ఆస్ట్రేలియాలోనూ కరువు వచ్చే అవకాశం ఉంది. ఈ కారణంగా పంట దిగుబడులపై ప్రభావం పడుతుంది. ఆర్థికంగా, ఆహార భద్రతా పరంగా సమస్యలు వస్తాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం వచ్చే ఏడాది మొదటి వరకు ఈ ఎల్నినో ప్రభావం ఉంటుంది. అంటే అప్పటి వరకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదై అల్లాడే పరిస్థితులు వస్తాయి. అంతేకాదు 2027 అనేది చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా నడిచిపోతుందన్నది మరో అంచనా. మొత్తంగా చూస్తే ఈ సూపర్ ఎల్నినో ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపేలా కనిపిస్తోంది. ముందెప్పుడూ లేనంతగా బలంగా వచ్చే అవకాశాలున్నాయంటున్నారు పరిశోధకులు. ఈ పరిస్థితిని కొందరు గాడ్జిల్లా ఎల్నినో అని కూడా అంటున్నారు. దాని కారణంగా ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో కరువులు, మరికొన్ని చోట్ల వరదలు పెద్ద ఎత్తున వచ్చి మొత్తం మీద ఈ సంవత్సరాన్ని ముందెన్నడూ లేనంత వేడి సంవత్సరంగా మార్చనున్నట్లు అంచనా. అసాధారణమైన వాతావరణ పరిస్థితులు రాబోతున్నాయని అంటున్నారు. ఎల్నినో అన్నది ప్రపంచ వాతావరణంలో మామూలుగా వచ్చే పరిస్థితి. దాని కారణంగా ప్రపంచమంతా వాతావరణంలో వింత పరిస్థితులు కనబడతాయి. ఎల్నినో అనే పరిస్థితి తరచుగా వస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు వస్తోంది అనుకుంటున్న సూపర్ ఎల్నినో పరిస్థితి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. 1982, 83, 1997, 98, ఆ తర్వాత 2015, 16లలో వచ్చింది దీనికి ఎగ్జాంపుల్స్. బలమైన ఎల్నినో వచ్చే పరిస్థితి 50% వరకు ఉండవచ్చు అనేది కొందరు నిపుణుల డౌట్. ఆ అవకాశం 25% మాత్రమే అంటున్నారు మరికొందరు ఎక్స్పర్ట్స్. ప్రపంచమంతా శీతోష్ణ స్థితులు బాగా మారిపోతాయి. ఫలితంగా పంటలు సరిగా పండకపోవడం, సముద్రపు తీరాల్లోని పగడపు కొండలు బ్లీచ్ కావడం మొదలు ఆయా ప్రాంతాలలో ప్రజలలో వ్యాధులు ప్రబలడం వరకు ప్రభావాలు రకరకాలుగా ఉంటాయి. పరిస్థితి కొంచెం గందరగోళంగా ఉందని, మామూలుగా మాత్రం లేదు అని చెప్పవచ్చు అంటారు పరిశోధకులు. పెద్ద ఎత్తున తుఫాన్లు, వర్షాలు రావాలని లేదు. అయితే ఇటువంటి పరిస్థితులు అంతకుముందు లేని చోట్ల ఏర్పడితే ఆశ్చర్యం లేదు అంటారు. వాన పడాల్సిన టైంలో పడటం లేదు, అవసరం లేని సమయంలో పడుతోంది. రైతులకు ఉపయోగం లేకుండా పంటలను నాశనం చేస్తోంది. ఎల్నినో ప్రభావం గతంలో కూడా ఉంది, కానీ ఈసారి ఇంకా ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. భారత్లో దీని ఎఫెక్ట్ గట్టిగానే ఉండే ఛాన్స్ ఉంది. ప్రస్తుత ఎల్నినోని 2015 నాటి ఎల్నినోతో పోల్చుతున్నారు సైంటిస్టులు. పైగా ఇప్పుడు సూపర్ ఎల్నినోగా మారే అవకాశాలున్నాయి. అంటే సుదీర్ఘకాలం పాటు ఆ ప్రభావం ఉంటుంది. అదే జరిగితే తరచూ వడగాలులు వస్తాయి, గాలిలో తేమ శాతం తగ్గిపోతుంది. ఒక్కోసారి పరిస్థితులు ఎందుకు భిన్నంగా కూడా ఉండొచ్చు. గాల్లో ఉండాల్సిన తేమ కంటే ఎక్కువ కావచ్చు. ఉన్నట్టుండి భారీ వర్షాలు కురిసే ఛాన్సు ఉంటుంది. ఈ అంచనాలే ఖరీఫ్ సీజన్ను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ ఏడాది జూన్ 2 నుంచి ఖరీఫ్ సీజన్ మొదలైంది.
ఇప్పుడు చెప్పిన అంచనాలన్నీ నిజమైతే దిగుబడులు తగ్గడం ఖాయం. సాధారణంగా 1°C ఉష్ణోగ్రతలు పెరిగితేనే కనీసం 10% పంట దిగుబడి తగ్గుతుందని ఓ ప్రాథమిక అంచనా. దీనికి తోడు వర్షపాతం కూడా ఆశించిన స్థాయిలో లేకపోతే అది ఆహార భద్రతనే దెబ్బతీస్తుంది. అందుకే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టేందుకు రెడీ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రభుత్వాలు సన్నద్ధమై పంటల సాగు లక్ష్యాలు నిర్దేశించుకున్నాయి. ఏపీ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. సకాలంలో ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించేందుకు సిద్ధమవుతోంది. వర్షపాతం తక్కువగా నమోదైనా ఉన్న నీటిని సరైన విధంగా వినియోగించుకోవాలని చూస్తోంది. అదే సమయంలో విత్తనాలు, ఎరువులు తగినంత అందుబాటులో ఉంచేందుకు ప్రణాళికలు రెడీ చేస్తోంది. 2025 ఖరీఫ్లో ఏపీలో మొత్తం 72 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, పప్పు ధాన్యాలు, నూనె గింజలు సాగయ్యాయి. ఈ సీజన్లో కూడా అదే స్థాయిలో లేదా అంతకన్నా ఎక్కువ సాగు నమోదవుతుందని వ్యవసాయ శాఖ అధికారుల అంచనా. సీజనల్ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 294 కోట్ల రూపాయల వ్యయంతో 7,46,000 క్వింటాళ్ల విత్తనాలు రైతులకు రాయితీ ధరలకు సరఫరా చేస్తోంది. ఇక తెలంగాణలో ఈ ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,34,66,000 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. అందుకోసం 19,42,000 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని అంచనా. దీనికి తగ్గట్లుగా ప్రభుత్వ రంగ ఏజెన్సీల ద్వారా 38,21,000 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉంచింది. ప్రధాన వాణిజ్య పంట అయిన పత్తిని 52 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. కరువుని తట్టుకుని నిలబడే తక్కువ నీరు అవసరమయ్యే విత్తనాలు అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఎక్కువ నీరు వృధా కాకుండా బిందు సేద్యం వైపు మళ్లించాలని భావిస్తోంది. పంట మార్పిడిపైన ఇప్పటికే అధ్యయనాలు ప్రారంభమయ్యాయి. వాతావరణ పరిస్థితులకు తగ్గట్లుగా మళ్లీ అప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకోక తప్పకపోవచ్చు. 2015లో ఎల్నినో సమయంలో నైరుతి రుతుపవన కాలంలో 93% దీర్ఘకాల సగటు వర్షపాతం ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. కానీ తర్వాత దాన్ని 88%కి సవరించింది. కానీ వాస్తవంగా నమోదైన వర్షపాతం దీర్ఘకాల సగటులో 86%గా ఉన్నట్లు వెల్లడైంది. ఫలితంగా దేశవ్యాప్తంగా తీవ్ర వర్షాభావం, కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు అదే జరిగే అవకాశాలున్నాయి. ప్రాథమికంగా 92% మేర వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నా అంతకన్నా తగ్గే ఆస్కారమూ ఉండొచ్చు. కేవలం వానలు తగ్గడమే కాదు, వడగాలులు పెరిగే ముప్పుంటుంది. ఇక పసిఫిక్ మహాసముద్రం నుంచి భారత భూభాగం సముద్ర తీరానికి వచ్చే సమయానికి ఎల్నినో చాలా వరకు బలహీనపడుతుంది. ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్ వంటి దేశాల్లో ఉన్నంత ప్రభావం భారత్లో ఉండకపోవచ్చు. అలా అని పూర్తిగా భారత్పై ప్రభావం ఉండదు అనుకోవడానికి లేదు. అందుకే కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తలు పలు సూచనలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రైతులు వరి పంట సాగు తగ్గించుకోవాలంటారు. అంతేకాదు రసాయన ఎరువుల వాడకం తగ్గించి ప్రకృతి, సేంద్రియ విధానాల్లో అధిక దిగుబడి వచ్చే పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాలు పండించాలని సూచిస్తున్నారు. ఇలా సన్నద్ధమైతే ఎల్నినో ప్రభావం నుంచి కొంతైనా ఊరట ఉంటుందని వారంటున్నారు. అటు కేంద్రం కూడా పంటలపై ఎల్నినో ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చింది. ముఖ్యంగా పప్పు ధాన్యాలు, నూనె గింజలు పండించాలని సూచిస్తోంది. జిల్లాల వారీగా ఎక్కడైతే ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న అంచనాలుంటాయో అక్కడ ప్రత్యేక సాగు ప్రణాళికలు అవసరమని అంటోంది. ప్రత్యామ్నాయ పంటలపైన దృష్టి సారించాలని చెబుతోంది. వన్ నేషన్, వన్ అగ్రికల్చర్, వన్ టీమ్ అనే నినాదంతో ముందుకు వెళ్లాలని రాష్ట్రాలకు సూచనలిచ్చింది. సమయానికి విత్తనాలు పంపిణీ చేసేలా చూడాలని స్పష్టం చేసింది. ఈ సన్నద్ధతలో నిర్లక్ష్యం చూపిస్తే మాత్రం అన్ని రకాల పంటలు దెబ్బతినడం ఖాయం. అదే జరిగితే ఆహార భద్రతకు ముప్పు తప్పదు. దేశంలో ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో కేంద్రం అలర్ట్ అయింది. జిల్లాల్లో వెంటనే అత్యవసర ప్రణాళికలు అమలు చేయాలని రాష్ట్రాలను సూచించింది. తక్కువ నీటితో సాగయ్యే, త్వరగా చేతికొచ్చే పంట విత్తనాలను అన్నదాతలకు అందుబాటులో ఉంచాలని సూచించింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చింది. ఈ వేసవిలో మునుపెన్నడూ చూడని విధంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భూమిపైనే అత్యంత వేడి దేశంగా భారత్ రికార్డులకు ఎక్కింది. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత వేడి నగరాల జాబితాలో ఉన్న 100 నగరాలు భారత్కు చెందినవే. ఇలాంటి సమయంలో నైరుతి రుతుపవనాలు ముందుగానే కేరళను చేరుతాయన్న ఐఎండీ అంచనాలు రైతులకు కాస్త ఊరటనిచ్చాయి. సూపర్ ఎల్నినో ఏర్పడే పరిస్థితులు అంతకంతకు పెరుగుతుండడం అన్నదాతల్లో కొత్త భయాలను తీసుకొస్తున్నది. ఖరీఫ్లోనే దేశంలో 65-70% వరకు ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉంది. సూపర్ ఎల్నినో కారణంగా ఈసారి ఖరీఫ్లో సరైన వర్షాలు పడకపోవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఫలితంగా లక్షలాది మంది రైతులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొనున్నట్లు హెచ్చరిస్తున్నారు. సరైన వానలు లేక ధాన్యం దిగుబడి గణనీయంగా పడిపోయి దేశంలో ఆహార సంక్షోభం కూడా తలెత్తే ప్రమాదం ఉన్నదని మరికొందరు అంటున్నారు. సూపర్ ఎల్నినో కారణంగా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలో తీవ్ర కరువు తలెత్తే ప్రమాదం ఉంది.
ఢిల్లీ, తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల్లోనూ వానలు అంతంత మాత్రంగానే పడొచ్చని, సూపర్ ఎల్నినో ప్రభావం ఈ రాష్ట్రాలపైన ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. తమిళనాడు, ఏపీ వంటి తీర ప్రాంత రాష్ట్రాల్లో సూపర్ ఎల్నినో కారణంగా అధిక వర్షపాతం కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా. సూపర్ ఎల్నినో కారణంగా తెలంగాణలోనూ పరిస్థితులు దిగజారే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. నైరుతి వర్షపాతం 92% మేర ఉండొచ్చని ఐఎండీ అంచనా వేసినప్పటికీ తెలంగాణలో అంతకన్నా 5% తక్కువ నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. తెలంగాణకు పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ఐఎండీ అంచనా వేస్తోంది. అదే జరిగితే పశ్చిమ కనుమల్లో వర్షాలు పడకపోవడంతో గోదావరి, కృష్ణా నదుల్లో నీటి మట్టం తగ్గొచ్చు. తెలంగాణలో వర్షాధార పంటలేవీ లేనప్పటికీ నదీ జలాలే సాగుకు ప్రధాన మార్గం. దీంతో ఎగువన వర్షాభావ పరిస్థితులు తలెత్తడంతో నదుల్లో నీటి మట్టం తగ్గి అది వ్యవసాయంపై ప్రతికూల ప్రభావాన్ని చూపొచ్చని, తాగునీటికి కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. మొత్తానికి ఈ ఏడాది నైరుతి రుతుపవనాల్లో 10% లోటు ఏర్పడే అవకాశం ఉంది. దీనివల్ల దేశ ఆహార ద్రవ్యోల్బణం తీవ్రతరమవుతుందని ఆర్థిక నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. ఎల్నినో ప్రభావం, పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల పంటల దిగుబడి తగ్గి టమాటాలు, ఉల్లిపాయలు, పాలు, తృణధాన్యాల ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. గత 25 ఏళ్లలో 7 ఎల్నినో పరిస్థితుల్లో 6 సార్లు తక్కువ వర్షపాతం నమోదైంది. ఇప్పటికే గత నెలలో టమాటో ధరలు 34% పెరిగాయి. రాబోయే రోజుల్లో వర్షాలు తగ్గితే ఈ ధరలు మరింత పెరగనున్నాయి.